ప్రముఖ నటుడు కౌశిక్ తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 4 ఏళ్ల క్రితం వరకు మన ఫెడరేషన్ చెట్టు నీడలో ఉంది. అలాంటి ఫెడరేషన్ లో 20 క్రాఫ్ట్లు ఉంటే ఎందుకు ఏఐటిటి లేదు? అన్యాయంగా ఒక కళాకారుడు అవుట్ ఆపరేషన్ పేరుతో బ్యాన్ అవ్వకూడదు అన్న. నమస్కారం అండి కౌశిక్ గారు. నమస్కారం. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఇంత పోటీయా? మాకే ఆశ్చర్యం. అసలు ఎందుకు అలా పోటీ రావాల్సి వచ్చింది? అసలు ఫస్ట్ టైం అసోసియేషన్ స్టార్ట్ అయ్యి దాదాపు 28 సంవత్సరాలు అయిందండి. దాదాపు ఇంకో 20 మంది స్లిప్ తీసుకుని ఓటేకుండా వెళ్ళిపోయారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్కి వేసాను, అది ఓడిపోయారు. బాలాన్నలు అన్నారని 2017లో ప్రెసిడెంట్గా నేను విత్డ్రా అయ్యి వైస్ ప్రెసిడెంట్కి వేసా, ఓడిపోయాను. ఒక 60 lakhs FD ఇప్పుడు మాకుంది. అంత స్థాయికి ఎదిగింది నిజంగా. దానికి వాళ్ళు వేసిన పునాదులే. అచ్యుత్ అన్న కానీ బాలా అన్న కానీ, అంటే అప్పుడు చేసిన వాళ్ళందరూ. జైలుకి వెళ్ళి వచ్చాను. అదే డబ్బింగ్ సీరియల్స్ యాజిటేషన్ చేసాం అప్పట్లో. డబ్బింగ్ సీరియల్స్ ఆగాలని ఆపకపోవడం వల్ల మేము దానికి ధర్నాకని వెళ్ళాం. ఆ ధర్నా వెళ్ళాం కాస్త అది కొంచెం శృతి మించి రాగాన పడినట్టుగా అక్కడ మేము అరెస్ట్ అయిపోయి ఆ రిపర్కషన్స్ ఎలా పడ్డాయంటే నా మీద తెలియకుండా నన్ను పక్కన పెట్టేశారు. ఎవరు సపోర్ట్ చేయలేదు. తీసేస్తున్నామని కానీ నువ్వు ఉండవని అనట్లా, కానీ ఎక్కడ కౌశిక్ కనిపించట్లా. బుల్లితెర కంటే పెద్దతెర ఇంపార్టెంట్. ఒకసారి అక్కడి నుంచి సడన్ గా కెరియర్ వెనకబడిపోయింది అనే భావన ఎప్పుడైనా మీకు అనిపించింది? ఆ స్టార్టింగ్ ఫీల్ అయ్యా. నాన్నగారి విషయం తీసుకున్నా, మీ బ్రదర్ విషయం తీసుకున్నా, తగినంత గుర్తింపు రాలేదేమో అని అనిపిస్తాం. డెఫినెట్గా మాకు అదే అనిపిస్తుంది. డెఫినెట్గా టీవీ ఆర్టిస్టుల కోసం టీవీ నగర్ నిర్మిస్తాను. ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు టీవీని ఇండస్ట్రీగా కన్సిడర్ చేయట్లేదు.